కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వార్తను అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ, ఏబీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా శ్రీశైలంలో పురావస్తు శాఖ బయటపెట్టిన ఆధారాలు భారత చరిత్రనే మార్చేలా ఉన్నాయి. అసలు ఏం బయటపడింది చూద్దాం. G+2లో 4 bedrooms with home theater. Triplex విల్లాలో 5 bedrooms with great facilities. హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ దూరం. వామో, రోడ్లన్నీ కూడా 60 అడుగులు, 50 అడుగులు, 40 అడుగులు విశాలమైన రోడ్లతో పాటు అటు ఇటు గ్రీనరీ. ఏంటి 6 లక్షల లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంక్. ప్రతి ఇంటికి మున్సిపల్ వాటర్ సదుపాయం. అలాగే ప్రతి ప్లాట్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఎటు చూసినా లైటింగే, ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా పచ్చదనమే. మరి ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్ను ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల భారత పురావస్తు శాఖ అంటే ఏఎస్ఐ అధికారులు నల్లమల, శ్రీశైలం ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 25 ప్రాచీన శాసనాలు, 3500 సంవత్సరాల కంటే పాత రాతి చిత్రాలు, బ్రహ్మి, తెలుగు, కన్నడ లిపుల్లో చెక్కిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆధారాలు క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటి నుంచి 16వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో నిరంతర మానవ జీవనం కొనసాగిందని సూచిస్తున్నాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఇంకోటి. శ్రీశైలం ఆలయం ప్రాకార గోడపై ఉన్న ఒక అరుదైన శిల్పంలో 2 జిరాఫీలు, 2 ఒంటెలు, వాటిని నడిపిస్తున్న సేవకులు కనిపిస్తున్నారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. భారతదేశంలో జిరాఫీలు లేవు కదా, మరి అవి ఆలయ శిల్పాల్లోకి ఎలా వచ్చాయి? ఏఎస్ఐ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవి విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆఫ్రికా, అరేబియా దేశాలతో జరిగిన సముద్ర వాణిజ్యానికి సంబంధించిన ఆధారాలై ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే శ్రీశైలం కేవలం భక్తి కేంద్రం మాత్రమే కాదు, వాణిజ్యం, సంస్కృతి, విదేశీ సంబంధాలకు కూడా కేంద్రంగా ఉండేదని ఈ శిల్పాలు చెబుతున్నాయి. ఇంకా నల్లమల గుహల్లో బయటపడిన రాతి చిత్రాల్లో మనుషుల ఆకృతులు, జంతువులు, జామితీయ నమూనాలు కనిపించాయి. వీటిని చూసి వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో నివసించిన మనుషుల జీవన శైలి, కళా సంస్కృతి, ఆధ్యాత్మిక ఆచారాల గురించి శాస్త్రవేత్తలు మరింత పరిశోధనలు చేస్తున్నారు. ఒక ఆలయం, ఒక అడవి, వేల సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు ఒక్కో ఆధారం బయటపడుతున్న కొద్దీ శ్రీశైలం చరిత్రకు కొత్త అధ్యాయాలు జత అవుతున్నాయి. ముందు రోజుల్లో ఇంకా ఎలాంటి రహస్యాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఇలాంటి ఆసక్తికరమైన చారిత్రక విషయాల కోసం ఇప్పుడే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి.